నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ నట శిక్షణ కార్యక్రమంలో మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ, ప్రాక్టికల్ వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్క సబ్జెక్టు ఎలాబొరేటెడ్గా ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఎనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ యాక్టింగ్, రకరకాల యాక్టింగ్ టెక్నిక్స్, 3 డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టరు, పాత్ర ఏంటి, పాత్ర నటించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెచ్యూర్ క్వాలిటీస్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఏమేం చేస్తే రేపొద్దున ఇండస్ట్రీలో పర్ఫెక్ట్గా చేస్తామో అది దాని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఈ మాడ్యూల్లో మనం ఫిల్మ్ ఓరియంటేషన్ అనే సబ్జెక్ట్ని డిస్కస్ చేద్దాం. అసలు ఓరియంటేషన్ అంటే పరిచయము అని అర్థం. ఫిల్మ్ ఓరియంటేషన్ అంటే జనరల్ ఇప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ అంటున్నాము. ఫిల్మ్ యాక్టింగ్ అనొచ్చా అనకూడదా, ఫిల్మ్ లేదు కదా ఇప్పుడు అని చాలామందికి డౌట్ వస్తుంది. స్క్రీన్ యాక్టింగ్ అందాం. పోనీ నటన ఏ మాధ్యమానికి ఎలా నటించాలి అనేది మనకి తెలిస్తే ఆ మాధ్యమాన్ని బట్టి మన నటన బేసిక్గా అన్నిటికీ కామన్. మనం నేర్చుకునే నటశిక్షణ కార్యక్రమంలో మనం నేర్చుకునే యాక్టింగ్ ఏదైతే టెక్నిక్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కామన్. బట్ వీటిని మనం ఏదైతే మాధ్యమానికి చేస్తున్నామో దాన్ని బట్టి మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని దానికోసం అడాప్టేషన్స్ చేసుకోవాలి. దాన్నే మనం ఓరియంటేషన్ అంటాము. స్క్రీన్ ఓరియంటేషన్ లేదా ఫిల్మ్ ఓరియంటేషన్ అనేది మనము ఇవాళ డిస్కస్ చేసుకునే పాయింట్. యాక్టింగ్ నేర్చుకున్నాం. స్టేజ్ మీద యాక్టింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, రేడియో కోసం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఫిలిం లేదా స్క్రీన్ కోసం చేసేటప్పుడు ఎలా చేయాలి, టెలివిజన్ కోసం చేసేటప్పుడు ఎలా చేయాలి, స్ట్రీట్ ప్లే లాంటిది అయితే ఎలా చేయాలి, ఫోక్ అయితే ఎలా చేయాలి, ఇవన్నీ డిఫరెంట్ మీడియంస్కి మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈరోజు మేజర్గా మనం నేర్చుకునేది స్క్రీన్ యాక్టింగ్ కాబట్టి సినిమాకు సంబంధించిన వాటిల్లో మాధ్యమంలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాటికి అనుగుణంగా మనం చేసే యాక్టింగ్ని ఎలా మార్చుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఫిల్మ్ అనేది కెమెరాతో క్యాప్చర్ చేసి మనం ప్రేక్షకులకి చూపించే ప్రాసెస్. ఒక స్టేజ్ యాక్టింగ్ అయితే ఎట్ ఎ స్ట్రెచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమాలో మనము ముక్కలుగా షార్ట్స్ని డివిజన్ చేసుకొని ఒక కెమెరా ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి బ్లాక్ చేసుకొని ఆ బ్లాక్ నుంచి మనము కెమెరా ఎటువైపు ఉందో అటువైపు మనం చేయాల్సిన ఏదైతే పీస్ ఆఫ్ యాక్టివిటీ ఉందో దాన్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో అందుకని ముందు అసలు మనం కెమెరాకి సంబంధించిన కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటికి మన యాక్టింగ్ చేసే ప్రాసెస్కి ఉండే చిన్న లింక్ని మనం తెలుసుకోగలిగితే మనం కంఫర్టబుల్గా ఉంటాం. కెమెరాలో మనకి అంటే సినిమాకు సంబంధించిన వాటిల్లో మనకు కెమెరా డిస్టెన్స్ అంటాం, దీన్నే మనం షార్ట్స్ అంటాం. కెమెరా మూవ్మెంట్. మూడవది యాంగిల్ ఆర్ వ్యూ పాయింట్ అంటాం. ఈ మూడింటిని బట్టి మేజర్గా మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు సినిమా లేదా స్క్రీన్ లేదా ఫిలింకి చేసేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. ముందు అసలు వీటి గురించి డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ది కెమెరా డిస్టెన్స్. అంటే ఆబ్జెక్ట్ అంటే మనం యాక్టింగ్ చేసే నటులకి కెమెరాకి ఇది ఆబ్జెక్ట్, ఇది కెమెరా, ఈ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కెమెరా డిస్టెన్స్ అంటాము. దీన్ని బట్టి నటుడు కనబడే ప్రాసెస్ మారుతుంది. దాన్ని బట్టి మనం యాక్టింగ్ చేయాలి. జనరల్గా మనకి షార్ట్స్లో బేసిక్గా 3 రకాల షార్ట్స్ ఉంటాయి. క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్, లాంగ్ షాట్స్. క్లోజ్ గ్రూప్,
మీడియం గ్రూప్, లాంగ్ గ్రూప్ అంటాం. ఈ క్లోజ్ గ్రూప్లో మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ ఆర్ బిగ్ క్లోజ్ అప్, ఇది ఫస్ట్ది. సెకండ్ది టైట్ క్లోజ్ షాట్, థర్డ్ది క్లోజ్ అప్. ఇది క్లోజ్ గ్రూప్కి సంబంధించిన షాట్స్. దీంట్లో మళ్ళీ క్లోజ్కి మిడ్కు కలిపి మధ్యలో ఇంకొక మీడియం గ్రూప్ ఉంటుంది, దాన్ని మిడ్ క్లోజ్ షాట్ అంటాం. తర్వాత మీడియం గ్రూప్లో మీడియం షాట్, దీన్ని మనం 2 షాట్ 3 షాట్ అని చెప్పుకుంటాం. దాని తర్వాత మీడియం షాట్కి లాంగ్ షాట్కి మధ్యలో మిడ్ లాంగ్ షాట్, ఆ తర్వాత లాంగ్ షాట్, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. ఇవి మనకి మొత్తం 8 రకాల షాట్స్ మనం సినిమాలో యూజ్ చేస్తారు. ఈ 8 రకాల షాట్స్లో ఏ షాట్లో మనం ఎలా చేయాలి, ఆ షాట్ అంటే ఏంటి, ఆ షాట్ తాలూకు సైజులు ఎలా ఉంటాయి, వాటిని బట్టి మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనకి మేజర్గా ఈ కెమెరా డిస్టెన్స్కి సంబంధించిన పాఠం. సో ఫస్ట్ది క్లోజ్ గ్రూప్లో ఫస్ట్ అన్నిటికంటే ముందుది ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ లేదా బిగ్ క్లోజప్ అంటాం. మన టోటల్ శరీరంలో ఏదో ఒక చిన్న పార్ట్ని మనం క్లోజ్ చేసి చూపిస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటాం. జస్ట్ ఒక కన్నే చూపిస్తున్నాం. ఒక చెవ్వే చూపిస్తున్నాను. జస్ట్ లిప్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం యాక్టింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్లో ఏ ఆర్గాన్ అయితే పెడతారో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మాత్రమే చేస్తాము. ఉదాహరణకి కన్ను చూపించారనుకోండి, కన్ను మాత్రమే చూపిస్తున్నారు, ఇంతే ఉంది ఫ్రేమ్, ఇది ఫ్రేమ్, దీంట్లోనే నేను యాక్ట్ చేయాలి. నేను ఇలా 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 కదిలినా కూడా ఫ్రేమ్ అవుట్ అయిపోతాను. అందుకని జస్ట్ ఆ కన్నొక్కటే ఏం రియాక్షన్ కావాలో ఆ రియాక్షన్ చేస్తూ, కోపమా, ఆనందమా, దుఃఖమా, సంతోషమా, దాన్ని మాత్రమే చేస్తూ నేను యాక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత ఎక్స్ట్రీమ్ క్లోజ్కి వెళ్తున్నారు. సో నేను ఏమాత్రం కదలకుండా జస్ట్ అక్కడే నా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కోపం చూపించాలా, బాధ చూపించాలా, ఆనందం చూపించాలా, మిగతా బాడీని నేను వాడుకున్నా వాడుకోకపోయినా దీన్ని వాడే ప్రాసెస్లో కదలకూడదు.
చెవు ఒక్కటే చూపించారు, చెవు ఒక్కటే చెవుకున్న లోలాగా చూపిస్తున్నాము, చెవు తాలూకు రియాక్షన్ వింటున్నారని చూపించాలా. చెవు ఒక్కటే కదిలించాలంటే చెవు ఒక్కటే కదిలిస్తూ యాక్ట్ చేయాలి. పెదాలు, ఇప్పుడు మనకు సిల్క్ గారు అట్లాంటి వాళ్ళు పెదాలు ఇలా వాళ్ళు కొరుక్కోవడాలు, లేకపోతే ఆ లిప్స్టిక్ ఉన్న పెదాలు బాగా కనబడుతున్నాయి అనేవి చూపించడమో, లేకపోతే వాళ్ళు ఆలోచిస్తున్నారనో, అవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి జస్ట్ లిప్స్నే చూపించేవాళ్ళు. మెడలో ఒక నెక్లెస్ ఉంది, నెక్లెస్లో ఉండే ఒక లాకెట్ ఉంది, ఆ లాకెట్నే చూపించాలనుకుంటున్నా. అలాంటి టైంలో మనం ఎక్స్ట్రీమ్ క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు జస్ట్ కొంచెం కూడా మూవ్ కాకుండా, కదలిక లేకుండా, అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనేగా, జస్ట్ కన్నుని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా తప్ప తలకాయని ఇలా ఇలా కూడా అనట్లా నేను. సో ఏమాత్రం కదలకుండా ఏ ప్లేస్లో వాళ్ళు క్లోజ్ షాట్ పెట్టారో ఎక్స్ట్రీమ్ క్లోజ్, దాన్ని మాత్రమే యూజ్ చేస్తూ మనం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైట్ క్లోజ్ షాట్. జనరల్గా ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు ఇంతవరకు మనకి పెట్టుకుంటారు టైట్ క్లోజ్ షాట్కి. దీంట్లో కూడా మనం తలకాయని పక్కల కనకడం కానీ కిందికి పైకి అనడం కానీ చెయ్యకుండా స్టడీగా ఇదే మూమెంట్ పెట్టుకొని చేయాలి. హలో, ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదులేని, అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిలు నచ్చడానికి. ఎందుకంటే అమ్మాయిలు ఏం చేస్తున్నా నేను అసలు కదిలించకుండా జస్ట్ ఇంతే, అంటే 70 mm స్క్రీన్ మీద ఓన్లీ తలకాయ కనబడుతూ ఉంటుంది. దాంట్లో నేను ఇలా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు ఉంది, హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, అయిపోయింది, సగమే కనబడుతుంది, ఇది కనబడట్లా, ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది. కాకుండా స్టడీగా తలని మాత్రమే కదలకుండా పెట్టేసి లోపల కళ్ళు ముక్కు చెవులు ఏవైనా అవసరం అనుకుంటే వాటిని మూవ్ చేస్తూ హలో 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 ఏమిటండి అన్నాను అనుకోండి, హలో 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 అనకూడదు. సో తలని కదిలించకుండా మనం టైట్ క్లోజ్ షాట్లో చేస్తాం. నెక్స్ట్ క్లోజ్ షాట్. క్లోజ్ షాట్లో మనకి షోల్డర్ లైన్ వరకు ఉంటుంది. కరెక్ట్గా షోల్డర్ లైన్ వరకు మనకి ఫ్రేమ్ ఉంటుంది. సో కొంచెం తలని కదిలించవచ్చు. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదలేని ఎక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిల కోసం. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు పేరు పొట్టిగా ఉంటేనే ప్రేమిస్తున్నారులేండి. ఏం చేస్తున్నాను నేను, తలని కదిలిస్తున్నాను. ఇంతకుముందు 2 షాట్స్లో, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్లో కానీ లేకపోతే టైట్ క్లోజ్ షాట్లో కానీ తలని కూడా కదిలించాల. ఇక్కడ మనకి ఇంత ఫ్రేమ్ ఉంది కాబట్టి ఈ ఫ్రేమ్లో నేను తలని కొంచెం పక్కకు జరపడమో ముందుకు జరపడమో కదిలించడమో చెయ్యొచ్చు. ఇది మనకి క్లోజ్ షాట్ అంటాము. నెక్స్ట్ మిడ్ క్లోజ్ షాట్. కరెక్ట్గా చెస్ట్ లైన్ అంటాం. ఇక్కడి వరకు ఇంత ఉంటుంది ఫ్రేమ్. సో మనకి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది. రూమ్ అంటాం జనరల్గా, హెడ్ రూమ్,
నోస్ రూమ్, మూవ్ రూమ్ అని ఒక పదం వాడుతూ ఉంటాము టెక్నికల్గా. హెడ్ రూమ్ అంటే ఇది కరెక్ట్గా తల అయితే తల కంటే కొంచెం చిన్న గ్యాప్ వదిలిపెడతాము. నోస్ రూమ్ అంటే ఇలా ఉందనుకోండి, ఇక్కడ 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 ఫ్రేమ్ పెట్టాం, ఇక్కడ వరకు పెడతాం. మూవ్ రూమ్ అంటాం అనుకోండి, ఇటువైపు మూవ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇటువైపు మూమెంట్ ఉందనుకోండి, ఇటువైపు ఇంతున్నా ఇటువైపు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. అంటే నేను ముందుకెళ్తే కెమెరా ముందుకెళ్ళడానికి వీలుగా ఫ్రేమ్ని మనం సెట్ చేసి పెట్టుకుంటాం. దీన్ని మూవ్ రూమ్ అంటాం. సో ఇక్కడ మనకి రెండు వైపులా కొంత రూమ్ ఉంటుంది, తల వైపు కొంచెం రూమ్ ఉంటుంది. సో చెస్ట్ లైన్ నుంచి ఫ్రేము ఇంత ఉంటుంది. సో నాకు కొంచెం ఇటు కదలడానికి స్కోప్ ఉంటుంది మిడ్ లాంగ్ షాట్లో, మిడ్ క్లోజ్ షాట్లో. సో దీన్ని మిడ్ షాట్కి క్లోజ్ షాట్కి మధ్యలో షాట్, ఇది మిడ్ క్లోజ్ షాట్ అంటాం. ఇక్కడ నుంచి మనకి ఈ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇటు కొంచెం కదలడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి లైట్గా మూవ్ అవుతూ ఇంతకుముందు తలని తిప్పడం మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ కాలా, ఇప్పుడు మూమెంట్ని యాడ్ చేసుకోవడానికి చిన్న స్కోప్ ఉంది. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనేగా, నిజం పాదరసం డాక్టర్, గుప్పెట్లో బిగించలేరు, గొంతులో దాచుకోలేరు, దాచి మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ఏం చేస్తున్నాను నేను, కొంచెం మూవ్ అవుతూ నేను చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం మూవ్ అవుతున్నాను. సో ఆ మూమెంట్ని లైట్గా ఎక్కువ చేయకూడదు, ఎందుకని ఇంతే ఉంది ఫ్రేమ్, ఇక్కడికి తీసుకున్నాను అనుకోండి బయటికి వెళ్ళిపోతాను. అందుకని లైట్గా అటొక హాఫ్ ఫీట్ ఇటొక హాఫ్ ఫీట్ అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇంత కదలడానికి అవకాశం ఉంటుంది. దీని మిడ్ క్లోజ్ షాట్ అంటాము. నెక్స్ట్ మిడ్ షాట్. వేస్ట్ లైన్ అంటాం, నడుము వరకు మనము తీసుకుంటాము. ఇక్కడ దీంట్లో మనకి ఈ మిడ్ షాట్లో కరెక్ట్గా ఈ పక్కన ఒకళ్ళు నిలబడడానికి కూడా స్కోప్ ఉండేంత స్పేస్ ఉంటుంది. మిడ్ షాట్లో ఇంత స్పేస్ ఉంటుంది. దీంట్లో మనం సింగిల్ షాట్, 2 షాట్, 3 షాట్, అంటే ఇప్పుడు ఇందులో ఒక్కళ్ళే ఉన్నారు మిడ్ షాట్లో. 2 షాట్ అంటే ఇద్దరిని యాడ్ చేసుకుంటాం. 3 షాట్ అంటే ముగ్గురు ఉంటారు. ముగ్గురుంటే టైట్గా ఉంటుంది, ఇద్దరుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఒకళ్ళుంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్రీ ఉంటుంది. సో నాకు ఇటుపక్క ఒక మనిషి పట్టేంత స్పేస్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా ఇటొక ఫీటు ఎక్స్ట్రా మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇందులో. సో ఇటువైపు కదులుతూ మనం ఈ షాట్లో యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిలబడ్డాను, ఫ్రేమ్ ఫీల్డ్ జనరల్గా మనకి సినిమాటోగ్రాఫర్ వీళ్ళు చెప్తుంటారు మిడ్ షాట్ అండి, క్లోజ్ షాట్ అండి. మనకు తెలిస్తే మనం చేసే ప్రాసెస్ మారుతుంది, లేదనుకోండి ఇరుక్కొని ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఒరే అయ్యా కన్న తల్లి శవాన్ని కాల్సిన ధైర్యం లేక నసుగుతుండావా, అసలు నీలాంటి కన్నందుకేరా ముసలి సలికి నిగిడి సచ్చింది, నీకు పాతని మిట్టమైతే నువ్వు సచ్చిన తర్వాత అలాగే పాత ఎత్తాలే, కానీ మా నాయనమ్మను మాత్రం కాల్సాల బండెడు. ఏం చేస్తున్నా నేను, ఇటువైపు ఒక ఫీటు మూవ్ అవుతూ యాక్ట్ చేయగలుగుతున్నాను. ఎందుకని, నాకు ఫ్రేమ్ ఇంతవరకు ఉంది, అంటే ముగ్గురు మనుషులు కంఫర్టబుల్గా నిలబడేంత ప్లేస్ ఉంది కాబట్టి నేను ఒక అడుగు ఇటువైపు వెళ్తూ కూడా మనం యాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు మనం క్లోజ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం. మిడ్ షాట్ వరకు కూడా, అంటే మిడ్ షాట్ వరకు కూడా యాక్ట్ చేసేటప్పుడు
యాక్టరు కళ్ళు మూస్తూ తెరుస్తూ చేయకూడదు, బ్లింకింగ్ అంటాము, బ్లింక్ చేయకూడదు. ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేయండి, నేను షార్ట్ చేసేటప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నేను ఐ బ్లింక్ చేస్తున్నానా లేదా ఒకసారి చెక్ చేస్తూ చూడండి. ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్లో అసలు కళ్ళే కనబడుతున్నాయి కాబట్టి అది మూసేస్తే ఇంకేం కనబడదు. క్లోజ్ షాట్ కానీ టైట్ క్లోజ్ కానీ మిడ్ క్లోజ్ కానీ మిడ్ షాట్ కానీ వరకు మనకి కళ్ళు కంఫర్టబుల్గా కనబడుతుంటాయి ప్రేక్షకుడికి. కాబట్టి అది చేసేటప్పుడు మనం కళ్ళని బ్లింక్ చేయకూడదు. నేను ఇంతవరకు ఇప్పుడు మీకు ఈ షాట్ మొదలైనప్పటి నుంచి, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మొదలైనప్పటి నుంచి నేను కళ్ళని బ్లింక్ చేయాల. హలో, ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలే అని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిల కోసం. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు పేరు పొట్టిగా ఉంటేనే ప్రేమిస్తున్నారండి. నేను కళ్ళు బ్లింక్ చేయట్లా. కానీ ఫుల్ లైట్స్ పెట్టి అవన్నీ పెట్టి చేసే ప్రాసెస్లో కొన్నిసార్లు బ్లింక్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొంతమందికి కంపల్సరీగా బ్లింక్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఇప్పటిదాకా బ్లింక్ చేయాల, ఇప్పుడు బ్లింక్ చేయాల్సిన అవసరం పడితే ఏం చేయాలి? నేనేం చేయాలంటే పంక్చువేట్ చేసుకోవాలి. హలో, ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదరైన అక్కడ వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిల కోసం. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు ఏం చేశాను, నేను దాదాపు 4 సార్లు బ్లింక్ చేశాను. ఎప్పుడెప్పుడు బ్లింక్ చేశాను? ఆ ఎక్స్ప్రెషన్కి ఈ బ్లింకింగ్ని యాడ్ చేసి ప్రత్యేకంగా బ్లింక్ చేస్తున్నాడు అని అనిపించకుండా నేను చేశాను. పవన్ కళ్యాణ్ గారిని మీరు అబ్జర్వ్ చేస్తే క్లోజ్ షాట్లలో ఆయన కళ్ళు ఇలా అంటారు. అది చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. యాక్చువల్గా యాక్టింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా మిడ్ షాట్ వరకు, లాంగ్ షాట్లో మనం కళ్ళు కొడుతున్నామా తెరిచున్నామా మూసున్నామా కూడా కొన్నిసార్లు తెలియదు. అందుకని మిడ్ షాట్ వరకు మనం మన కళ్ళని బ్లింక్ చేయకూడదు. ఒకవేళ తప్పదు బ్లింక్ చేయాలి అనుకుంటే కంట్లో మనం ఆ బ్లింకింగ్ని పంక్చువేట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్లో కానీ, టైట్ క్లోజ్ షాట్లో కానీ, క్లోజ్ షాట్లో కానీ, మిడ్ క్లోజ్లో కానీ చేతుల్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇక్కడ దాకా పెట్టాను నేను, చెయ్యి ఇలా అన్నాను అనుకోండి, ఏం వచ్చిందో ఏం వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అట్లాగే టైట్ క్లోజ్ పెట్టాను, అది కాదండి అన్నాను అనుకోండి, ఫ్రేమ్లో చెయ్యి ఇలా వచ్చి వెళ్తుంది. మనకి న్యూస్ ఛానల్స్లో డిబేట్స్లో కొన్నిసార్లు విడివిడిగా కెమెరాస్ పెట్టినప్పుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఒక చెయ్యో అవతలి వాళ్ళది మన భుజము వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవేంటో ఫస్ట్ ఒక సెకండ్ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో వాళ్ళు లేరు కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమాలో ఆ ఫ్రేమ్లో కనబడేదే మనకు నిజం, పక్కన ఉంది మనం చూడము. అందుకని ఫ్రేమ్లో ఇక్కడ దాకా ఉన్నప్పుడు మధ్యలో ఇలా వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వచ్చి వెళ్ళిపోయింది ఏంటో తెలియదు ప్రేక్షకుడికి. అందుకని మిడ్ క్లోజ్ వరకు కూడా చేతుల్ని వాడకూడదు. క్లోజ్ షాట్లో చేతులు పెడితే నా మొహంని నేనే కవర్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టరు కెమెరా షాట్ను బట్టి యాక్టింగ్ చేసే ప్రాసెస్లో మిడ్ క్లోజ్ వరకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉంది, ఇక్కడికి చెయ్యి వాడితే ఏమవుతుంది, చెయ్యి ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు. అందుకని మిడ్ క్లోజ్ వరకు కూడా చేతుల్ని వాడము. మిడ్ షాట్ నుంచి మనకి ఇక్కడి వరకు ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి చేతులు వాడినా మనకు ఓకే ఈ చెయ్యి ఇతనిదే అని ఒక తెలుస్తుంది కాబట్టి హ్యాండ్స్ని సపోర్టింగ్గా వాడతాము. అట్లాగే మిడ్ క్లోజ్ షాట్, మిడ్ షాట్లో ముగ్గురు కనబడేంత ప్లేస్ ఉంటుంది. అంటే కంఫర్టబుల్గా ఫ్రేమ్ ఇంతవరకు ఉంటుంది కాబట్టి ఒక అడుగున్నర ఇటువైపు కదులుతూ నేను లైన్ చెప్పొచ్చు, ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, చేతుల్ని కూడా వాడచ్చు. లైట్గా మూమెంట్ తీసుకోవచ్చు, చేతుల్ని వాడుతూ నేను నా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ దాని తర్వాత షాటు మిడ్ లాంగ్ షాట్. మిడ్ షాట్కి లాంగ్ షాట్కి మధ్యలో నీస్ లైన్ వరకు మనకి ఫ్రేమును పెట్టుకుంటే దాన్ని మనం మిడ్ లాంగ్ షాట్ అంటాము.
నీ లైన్ వరకు మనం షాట్ని పెట్టుకుంటున్నాం. ఇటొక ఇద్దరు మనుషులు కంఫర్టబుల్గా నిలబడేంత ప్లేస్ మనకి మిడ్ లాంగ్ షాట్లో ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ మిడ్ లాంగ్ షాట్ నుంచి లాంగ్ షాట్, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్లకు వెళ్ళినప్పుడు మన ఎక్స్ప్రెషన్ కంటే కూడా బాడీ లాంగ్వేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎందుకంటే మీరు క్లోజ్ షాట్ చూసినప్పుడు కళ్ళు అవి పెద్దగా గీయడం మనం చూసుకున్నాం, కంటి రెప్పలు కూడా కనబడుతున్నాయి క్లోజ్ షాట్స్లో. ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ అయితే టోటల్గా కంటి రెప్పకి మధ్యలో ఆ కంటి ఈ రెప్పల మధ్యలో ఉండే గ్యాప్స్ కూడా, కనుబొమ్మల మధ్యలో ఉండే ఆ వెంట్రుకల మధ్యలో ఉండే గ్యాప్స్ కూడా మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్లో కనబడతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని యాక్టింగ్ చేస్తాం. సో ఎక్స్ప్రెషన్స్ ఎఫెక్టివ్గా కనబడతాయి కాబట్టి క్లోజ్ గ్రూప్లో మనము ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. మిడ్ గ్రూప్కి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్తో పాటు కొంచెం బాడీ లాంగ్వేజ్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ లాంగ్ గ్రూప్లోకి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ కంటే కూడా మన బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, మన మూమెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. నాకు కోపం వచ్చింది, క్లోజ్ షాట్ అనుకోండి రే అంటాను. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అనుకోండి, నేను ఏ అన్నానా ఈ అన్నానా కోపం చూపించానా తెలియదు ప్రేక్షకుడికి. అందుకని నేను ఆ బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఎమోషన్ అంతా చూసేవాడికి నా బాడీ ద్వారా కనబడేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను. అక్కడ మిడ్ లాంగ్ షాట్ నుంచి మనకి ఎక్స్ప్రెషన్ని యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది అంటే దాదాపు ఇటొక ముగ్గురు అటొక ముగ్గురు 7 నిలబడేంత ప్లేస్ మనకి మిడ్ లాంగ్ షాట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద డిస్టెన్స్ని మనము కవర్ చేస్తూ మాట్లాడచ్చు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అక్కడ దాకా మనకు ఆ ఫ్రేమ్ కనబడుతుంది కాబట్టి అంత మూమెంట్ని తీసుకోవడానికి, కాళ్ళు చేతులు హ్యాపీగా కదిలిస్తూ మాట్లాడడానికి మనకి మిడ్ లాంగ్ షాట్లో అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ది లాంగ్ షాట్. ఒక మనిషిని కరెక్ట్గా కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కంఫర్టబుల్గా అంతా కనబడేటట్టుగా తీస్తే దాన్ని మనం లాంగ్ షాట్ అంటాము. ఈ లాంగ్ షాట్లో మనకి దాదాపుగా ఇటొక 5 అటొక 5 మనుషులు నిలబడితే అంటే దాదాపు 9 నుంచి 10 మంది మనుషులు నిలబడేంత ప్లేస్ మనకి ఉంటుంది. హ్యాండ్స్ ఇలా కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసి అటు ఇటు కొంచెం పరిగెడుతూ మనము యాక్టింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ లాంగ్ షాట్లో ఎక్స్ప్రెషన్స్ మనకి పెద్దగా తెలియదు కాబట్టి మనము మూమెంట్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద మనం ట్రై చేస్తాము. నాకు క్లోజ్ షాట్లో అంటే సరిపోతుంది, కానీ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ వెళ్ళేసరికి ఆ బాడీని యూజ్ చేస్తా. క్లోజ్ షాట్లో అంటాను, కోపం చూపిస్తాను. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్తే అని నా బాడీ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. ఇది లాంగ్ షాటు, దీని తర్వాతది ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అంటే కొన్నిసార్లు వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్లో మనకి డాన్సు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చుట్టూ డాన్సర్స్ ఉంటారు, మధ్యలో హీరోయిన్ ఉంటారు. ఈ హీరోయిన్లకి కాస్ట్యూమ్స్ స్పెషల్గా వేస్తే తప్ప వాళ్ళు హీరోయిన్ వీళ్ళు అని తెలియదు మనకు. ఎందుకంటే అంత లాంగ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారా కళ్ళు మూసుకొని ఉన్నారా కూడా తెలియదు. లిప్ సింకింగ్ గురించి కూడా మనకి టెన్షన్ ఉండదు. అందుకని ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్లో ఎక్కువగా మనం టోటల్గా మన ఎక్స్ప్రెషన్స్, మన ఎమోషన్స్ వీటన్నిటిని కట్టగట్టేసి పక్కన పెట్టేసి బాడీ లాంగ్వేజ్ ద్వారా మనము
టోటల్గా అది కూడా బాడీ మూమెంట్ ద్వారా మనం మన ఎక్స్ప్రెషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఇట్లా మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ నుంచి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ వరకు డిఫరెంట్ షాట్స్ని బట్టి మనము మన ఎక్స్ప్రెషన్స్ని చెప్పడానికి ట్రై చేస్తాము. అట్లాగే సేమ్ ఇక్కడ ఎట్లాగో డబ్బింగ్లో కూడా ఒకవేళ డబ్బింగ్ చేస్తే సింక్ సౌండ్ చేస్తే అది డిఫరెంట్ సౌండ్ ఎక్స్ప్రెషన్, సింక్ సౌండ్ చేస్తే షూటింగ్ టైంలో ఏదైతే రికార్డ్ చేస్తున్నామో అదే ఉంటుంది కాబట్టి మైక్స్ పెట్టుకుంటాము, మైక్స్కి మనము కెమెరాకి కనెక్ట్ చేసి పెట్టుకుంటాము, దాన్ని రికార్డ్ చేసుకుంటాము, ఆ సింక్ సౌండ్ ప్రాసెస్ అంతా ఉంటుంది, నాయిస్ రిడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ ప్రాసెస్. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మనము ఒకవేళ డబ్బింగ్ చెప్తారు అంటే సింక్ సౌండ్ చేయట్లేదు అంటే మనము షార్ట్స్ని బట్టి మన వాయిస్ని ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్ కూడా మార్చుకోవాలి. లిప్ సింకింగ్ క్లోజ్ షాట్లలో మిడ్ షాట్లో వరకు కూడా లిప్ సింకింగ్ కనబడుతుంది కాబట్టి మనం డైలాగ్ ఏదైతే ఇచ్చారో దాన్ని అదే ఎక్స్ప్రెషన్తో అదే టైమింగ్తో చెప్పడానికి ట్రై చేస్తాము. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళామనుకోండి లిప్ కనపడదు కాబట్టి డబ్బింగ్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా మనం లైన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాము. సో యాక్టింగ్ చేసేటప్పుడు అది షాట్ ఏంటి, ఆ షాట్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మనం మన ఎక్స్ప్రెషన్స్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ది కెమెరా డిస్టెన్స్ అయిపోయింది. కెమెరా మూమెంట్. జనరల్గా కెమెరా మూమెంట్కి యాక్టర్కి ఏంటి సంబంధం అనిపిస్తుంది? యాక్టర్ మూమెంట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. యాక్టర్ మూమెంట్కి ఏంటి, లెంత్ ఆఫ్ ది మూమెంట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ కెమెరా మూమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కెమెరా మూమెంట్కి యాక్టర్కి ఏంటి సంబంధం? ఆ కెమెరా మూమెంట్ని బట్టి మన మూమెంట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కెమెరా మూమెంట్ ఎలా ఉంది, మన మూమెంట్ ఎలా ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతుంది. దీంట్లోనే మనం జనరల్గా కెమెరా మూమెంట్లో స్టాటిక్ కెమెరా మూమెంట్, టోటల్ కెమెరా మూమెంట్, మిక్స్డ్ అని 3 రకాల మూమెంట్స్ ఉంటాయి మనకి. స్టాటిక్ కెమెరా మూమెంట్ అంటే కెమెరా ఒక ట్రైపాడ్ మీద కానీ ఒక బేస్ మీద కానీ ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టి హెడ్ ఆఫ్ ది కెమెరాని మూవ్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ కెమెరా మూమెంట్ అంటాము. దీంట్లో ఈ స్టాటిక్ కెమెరా మూమెంట్లో మనకి ప్యాను, టిల్టు, డయాగ్నల్ అని 3 రకాల మూమెంట్స్ ఉంటాయి. పాన్ అంటే హారిజంటల్ మూమెంట్ ఆఫ్ ది కెమెరా ఆన్ ఏ ట్రైపాడ్ ఆర్ బేస్. కెమెరాని మనం రైట్కి కానీ లెఫ్ట్కి కానీ మూవ్ చేస్తే హెడ్ ఆఫ్ ది కెమెరాని మనం దాన్ని పాన్ అంటాము. పాన్ రైటు, పాన్ లెఫ్ట్ 2 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ ది టిల్, వర్టికల్ మూమెంట్ ఆఫ్ ది కెమెరా. కెమెరాని నిలువుగా కదిలిస్తే దాన్ని మనం టిల్ట్ అంటాము. ఇది టిల్ట్ అప్, టిల్ట్ డౌను 2 రకాలుగా ఉంటుంది. డయాగ్నల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్యాను ప్లస్ టిల్టు కలిపితే డయాగ్నల్ మూమెంట్ అవుతుంది. ప్యాన్ చేస్తూ టిల్ట్ చేస్తే డయాగ్నల్గా వెళ్తుంది. అంటే ఉదాహరణకి ప్యాన్ రైట్ చేశాను, టిల్ట్ అప్ చేశాను, 2 కలిపి ఒకసారి చేశాను అనుకోండి పక్కకి వెళ్తుంది. దీన్ని డయాగ్నల్ మూమెంట్ అంటాము. డయాగ్నల్ రైట్ అప్, డయాగ్నల్ లెఫ్ట్ అప్, డయాగ్నల్ రైట్ డౌన్, డయాగ్నల్ లెఫ్ట్ డౌన్ 4 ఉంటాయి. రైట్ అప్, లెఫ్ట్ అప్, రైట్ డౌను, లెఫ్ట్ డౌను 4 రకాల డయాగ్నల్ మూమెంట్స్ ఉంటాయి. వీటికి మనకి ఏంటి సంబంధం? ప్యాన్ చేసినప్పుడు యాక్టర్గా నేను దానికి ఏం చేయాలి? ప్యాన్ ఏ స్పీడ్తో చేస్తున్నారు, నేను స్టాటిక్గా ఉండాలా, మూవ్ అవ్వాలా? ప్యాన్ చేసినప్పుడు నేను మూవ్ అవ్వాలంటే ప్యాన్ ఏ స్పీడ్తో చేస్తున్నారో అదే స్పీడ్తో నేను మూవ్ అవ్వాలి. సో సినిమాటోగ్రాఫర్తో మనం చెక్ చేసుకొని మన మూమెంట్ ఆఫ్ ది స్పీడ్ ఎంత ఉండాలి అనేది నేను ప్యాన్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటాను. తర్వాత రెండవది, ప్యాన్ చేసేటప్పుడు వెదర్ ఐఎమ్ ఇన్ ఫ్రేమ్ ఆర్ నాట్. అంటే నేను మూవ్ కాకుండా స్టాటిక్గా ఉన్నప్పుడు నేను ఫ్రేమ్లో ఉంటే యాక్టింగ్ ఎంత చెయ్యాలి అంటే ప్యాన్ చేస్తూ నా దగ్గరికి వచ్చారు, ప్యాన్ చేస్తూ నా నుంచి వెళ్ళిపోయారు, ప్యాన్ చేస్తూ నా నుంచి క్రాస్ అయ్యారు, 3 ఉంటాయి. అంటే
అక్కడ అక్కడ కెమెరా స్టార్ట్ అయింది, ఇలా ప్యాన్ చేస్తూ నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర స్టార్ట్ చేశారు, ప్యాన్ చేస్తూ వెళ్ళారు. ప్యాన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి నన్ను క్రాస్ చేస్తూ వెళ్ళింది. 3 రకాల ప్యాన్స్ ఉంటాయి, అది లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ. సో ప్యాన్ చేయడం మొదలెట్టినప్పుడు నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వడం స్టార్ట్ చెయ్యక్కర్లా. ఎందుకని? మొదటి నుంచే ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటే నేను ఫ్రేమ్లో లేనప్పుడు ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం. సినిమా యాక్టింగ్ అనేది ప్రతి సెకండు మన మనీ, మన టైము, మన ఎనర్జీ మూడింటిని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన టైం ఇంపార్టెంటు, మన మనీ ఇంపార్టెంటు, మన ఎనర్జీ కూడా ఇంపార్టెంటే. అక్కడెక్కడో అక్కడి నుంచో ప్యాన్ చేసుకుంటూ మన దగ్గరకు వస్తున్నారు. ఈ ప్యాన్ చేయడానికి 5 నిమిషాలు పట్టింది అనుకోండి. 5 నిమిషాల సేపు నువ్వు ఏడుస్తూ ఉండాలో, నవ్వుతూ ఉండాలో, లేదా నువ్వు చేయాల్సిన మూమెంట్ చేస్తూ ఉండాలి అంటే 5 నిమిషాల సేపు నేను ఆ ఎనర్జీని సస్టైన్ చేయాలి. అవసరమా? లేదు, 1 నిమిషంలో టపక్మని వచ్చేస్తుంది, అర నిమిషంలో వస్తుంది, 10 సెకండ్లో వస్తుంది. ఆ టైమింగ్ని బట్టి నేను ఉన్నదానికి ఒక 5 to 7 ఫ్రేమ్స్ అంటే ఒక 2 నుంచి 5 సెకండ్లు అంటే 24x5 అంటే 120 ఫ్రేమ్సో 130 ఫ్రేమ్సో ముందు నేను నా ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేస్తే చాలు. ప్యాన్ చేసుకుంటూ వస్తున్నారు, నేను నిలబడున్నాను, కరెక్ట్గా నా కెమెరా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చింది అనేది మనం టైమింగ్ చెక్ చేసుకొని రిహార్సల్లో వాటిల్లో మనం చెక్ చేసుకొని మన దగ్గరికి వచ్చింది. అప్పుడు మనం ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేసామనుకోండి, డాన్స్ చేస్తున్నామా, మూమెంట్ ఇస్తున్నామా, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నామా, డైలాగ్ చెప్తున్నామా. డైలాగ్ ఎప్పుడు చెప్పాలి? నేను అక్కడెక్కడో ఉన్నప్పుడు డైలాగ్ చెప్పాను అనుకోండి, టైమింగ్ సరిపోదు. ప్యాన్ చేస్తూ కరెక్ట్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మన డైలాగ్ ఈ డైలాగ్ నుంచి మీరు ఫ్రేమ్లో ఉంటారండి అని చెప్పారనుకోండి, ఆ టైం స్పీడ్ ఏ టైం నుంచి తీసుకొని వస్తున్నారు, ఎంత చేసినప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ప్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు డైరెక్టర్ చెప్తారు, ఇప్పుడు మీరు డైలాగ్ స్టార్ట్ చేయండి అని చెప్తారు, అప్పుడు స్టార్ట్ చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు చెప్పరు, ఎందుకంటే సింక్ సౌండ్ లాంటి ప్లేస్లలో డైలాగులు వాళ్ళు డైరెక్టర్ వీళ్ళెవరు ఇన్వాల్వ్ కారు, వాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్ పెట్టుకొని మనమే దాన్ని చేసుకుంటూ పోవాలి. అట్లాంటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఈ స్పీడ్తో వస్తుంది, మనం ఫ్రేమ్ ఎండ్లో ఎంటర్ అయ్యేసరికి ఈ టైం అవుతుంది. ఓకే అంటే దానికంటే ఒక 5-6 సెకండ్ల ముందు మన డైలాగు మనం దానికి ప్రిపేర్ అయిపోయి అవతల వాళ్ళ రియాక్షన్ తీసుకొని మనం దాన్ని ఎక్స్ప్రెషన్ కనబడేటట్టుగా ఎప్పుడు డైలాగ్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ సినిమాటోగ్రాఫర్ తోటి, డైరెక్టర్ తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకొని రిహార్సల్స్ చేసుకుంటాము. అట్లాగే జనరల్గా టిల్ట్ ఎప్పుడు చేస్తారంటే కింద నుండి పైకి మూమెంట్ ఉన్నప్పుడు, మనం నిచ్చెన ఎక్కుతున్నాము, మన స్పీడుని బట్టి వాళ్ళు టిల్ట్ చేస్తారా, వాళ్ళ స్పీడ్ని బట్టి మనం మూమెంట్ ఇచ్చుకోవాలా. నిచ్చెన ఏ స్పీడ్తో ఎక్కాలి, మెల్లిగా ఎక్కాలా, స్పీడ్గా ఎక్కాలా, మీడియంగా ఎక్కాలా, అక్కడ సిచ్యుయేషన్ను బట్టి, క్యారెక్టర్ను బట్టి, క్యారెక్టరైజేషన్ను బట్టి, ఆ ఎమోషన్ను బట్టి మనకు ఆ స్పీడ్ వాళ్ళు చెప్తారు. ఆ స్పీడ్కి వాళ్ళు సింక్ చేసుకుంటే పర్లేదు. కానీ కొన్నిసార్లు ఆ లెంతు, షార్టు, ఈ డిస్టెన్సు, వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకునే ప్రాసెస్లో మిస్ కాకుండా ఉండడం కోసం సినిమాటోగ్రాఫర్ ఏ స్పీడ్తో టిల్ట్ అప్, టిల్ట్ డౌన్ చేస్తాడు. మనం తాడు పట్టుకొని జారి వెళ్ళిపోయాం, కెమెరా అక్కడే ఉంటుంది, కిందికి వచ్చేసరికి మనం ఫ్రేమ్లో ఉండం. సో ఏ స్పీడ్తో వాళ్ళు టిల్ట్ డౌను లేదా టిల్ట్ అప్ చేస్తున్నారు, మనం ఏ స్పీడ్తో దాన్ని సింక్ చేసుకోవాలి, ఇది మనం చెక్ చేసుకొని టిల్ట్ చేస్తాం. అట్లాగే డయాగ్నల్ మూమెంట్, జనరల్గా డయాగ్నల్ మూమెంట్ అనేది జంప్స్కి వాటికి యూజ్ చేస్తారు. డయాగ్నల్గా ఇప్పుడు బాల్ ఇసిరాము, ఆ బాల్ పడిపోయే దాన్ని ఫాలో చేసుకుంటాం. అట్లా అది సినిమాటోగ్రాఫర్ ఫాలో చేసుకునే ప్రాసెస్లో యాక్టర్గా మనమే స్పీడు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో జంప్ చేసే షాట్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్లో జంప్ చేసే షాట్ని నేను ఏ స్పీడ్తో జంప్ చేయాలి, స్లోగా జంప్ చేసినట్టు అనిపించాలా, నా స్పీడ్తో నేను జంప్ చేస్తే చాలా, లేకపోతే ఫాస్ట్గా జంప్ చేయాలా, ఇది మనము ఆ సిచ్యుయేషన్ బట్టి, ఆ డైరెక్టర్ తాలూకు సజెషన్స్ని బట్టి, సినిమాటోగ్రాఫర్ ఏ స్పీడ్తో డయాగ్నల్గా మూమెంట్ తీసుకుంటున్నాడో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాము. ఇది మనకి స్టాటిక్ కెమెరా మూమెంట్. టోటల్ కెమెరా మూమెంట్లో చాలా ఉంటాయి. ట్రాక్ అండ్ ట్రాలీ, డాలీ, గ్రాబ్ డాలీ, ఫ్రీ హ్యాండు, స్టడీ క్యాము, డ్రోను, హ్యాంగింగ్ కెమెరా, ఇలా రకరకాల మూమెంట్స్ ఉంటాయి. వాటిని బట్టి నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అవతల క్రేన్ పెట్టారనుకోండి, క్రేన్ ఏ మూమెంట్ తీసుకుంటున్నారు, క్రేన్ అప్పు, మూవ్ ఫార్వర్డు, క్రేన్ డౌను, మూవ్ ఫార్వర్డు, క్రేన్ అప్పు, ప్యాన్ రైటు, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అట్లాగే ట్రాలీ వేశారనుకోండి, ట్రాలీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, నా వెనక నుంచి ట్రాలీ వేశారు, ఇలా క్రాస్ అయి వెళ్తుంది, క్రాస్ ట్రాలీ అంటాము, డయాగ్నల్ మన రౌండ్ ట్రాలీ అంటాము, కరువు ట్రాలీ అంటాము.
ఇట్లా రకరకాల ట్రాలీస్ వేసి మనతో ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటారు. ట్రాలీ ఏ స్పీడ్తో మూవ్ చేస్తారు, మనం ఏ స్పీడ్తో మూవ్ చేయాలి, ఏ స్పీడ్తో డైలాగ్ చెప్పాలి, ఎక్కడ డైలాగ్. ఉదాహరణకి ఒక రౌండ్ ట్రాలీ వేశారు, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇవ్వాలి, రియాక్షన్ ఎప్పుడు ఇవ్వాలి, డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, మూమెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ వాళ్ళతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డ్రోన్ పెట్టారనుకోండి, దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాము. హ్యాంగింగ్ కెమెరా పెట్టారనుకోండి, హ్యాంగింగ్ కెమెరా మన మూమెంట్ని కంటిన్యూ చేయడానికి పెట్టారా, గింబల్, స్లైడర్, ఇట్లా రకరకాల వాటిని యూజ్ చేసి మనకి మన యాక్టివిటీని తీసుకోవడానికి ట్రై చేస్తారు. వాటన్నిటిని మనం చెక్ చేసుకొని వాళ్ళతో పాటు మనం ఫాలో అవుతూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ దాన్ని మనం పర్ఫెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుంటూ మనం మన యాక్టింగ్ని చేసుకుంటూ వెళ్తాము. మిక్స్డ్ అంటే స్టాటిక్ కెమెరా మూమెంటు, టోటల్ కెమెరా మూమెంటు రెండు కలిపితే, ఉదాహరణకి ట్రాలీ వేశారు, అది టోటల్ కెమెరా మూమెంటు, దాని మీద ప్యాన్ చేశారు, ఇది మిక్స్డ్ మూమెంట్. సో అది చేసినప్పుడు కూడా ఇప్పుడు ట్రాలీ వేసి అక్కడి నుంచి కెమెరా వస్తూ ఇక్కడ ఆపోజిట్ క్యారెక్టర్ రియాక్షన్స్ తీసుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్తూ ఆపోజిట్ క్యారెక్టర్ రియాక్షన్ తీసుకొని క్రాస్ అయిన తర్వాత నా రియాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే, నేను నిలబడున్నాను, డైలాగ్ చెప్తున్నాను అంటే, అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనేగా, నిజం పాదరసం డాక్టర్ గుప్పిట్లో బిగించలేరు, గొంతులో దాచుకోలేరు. ఏం చేశాను నేను, నిజం దగ్గర నా ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేసుకున్నా. అప్పటిదాకా అవతలి వాళ్ళ రియాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి నేను నా రియాక్షన్స్ పెద్దగా ఎక్స్ప్రెస్ చేయాల. అంటే అంతకుముందు తాగేవాడు కాదనగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనగా, నిజం పాదరసం డాక్టర్ గుప్పిట్లో బిగించలేరు, గొంతులో దాచుకోలేరు. ఆ టైంకి కెమెరా ఇక్కడికి వచ్చింది, నా ఫేస్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అక్కడ నేను ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా కెమెరాని ప్రొజెక్ట్ చేస్తూ చేయడానికి ట్రై చేయాలి. ఇలా స్టాటిక్ కెమెరా మూమెంటా, టోటల్ కెమెరా మూమెంటా, లేకపోతే మిక్స్డా, ఈ మూడింటిని బట్టి నేను నా యాక్టింగ్ని మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ది కెమెరా వ్యూ పాయింట్. జనరల్గా ఇది టాప్ యాంగిల్, ఐ లెవెల్, లో యాంగిల్, టాపు, బాటము, 5 రకాల యాంగిల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ మనం ఉన్నదానికి పైన కెమెరా పెడితే దాన్ని టాప్ యాంగిల్ అంటాము, కింద కెమెరా పెడితే లో యాంగిల్ అంటాము, కరెక్ట్గా మనం ఐ హైట్కి కెమెరాని పెడితే ఐ లెవెల్ అంటాము, పైన పెడితే టాప్ యాంగిల్ అంటాము, కింద పెడితే బాటమ్ యాంగిల్ అంటాము. ఈ హై యాంగిలు, లో యాంగిలు, ఈ రెండు ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్తో పెడతారు డైరెక్టర్. లో యాంగిల్లో కెమెరా పెట్టారంటే ఆబ్జెక్ట్ సుపీరియర్గా కనబడుతుంది, అంటే ఆబ్జెక్ట్ని సుపీరియర్గా చూపించడం కోసం లో యాంగిల్ పెడతాం. కాబట్టి మన జనరల్గా లో యాంగిల్లో పెట్టారంటే మనం సుపీరియర్గా ఉండడానికి వాళ్ళు పెట్టారని మనకు అర్థం చేసుకొని మనం ఆ క్యారెక్టర్ని సుపీరియర్గా చూపించడానికి ట్రై చేస్తాం. లో యాంగిల్లో పెట్టినా కానీ ఇలా ఉండకూడదు. ఎందుకని, అక్కడ కెమెరా కింద పెట్టారంటే ఆబ్జెక్ట్ని సుపీరియర్గా చూపించడానికి ట్రై చేశారు. హై యాంగిల్లో కెమెరా పెట్టారంటే ఆబ్జెక్ట్ని ఇన్ఫీరియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నారు అర్థం. అక్కడ నేను సుపీరియర్గా కనబడడానికి ట్రై చేయకూడదు. అది కనుక్కొని ఒకవేళ డైరెక్టర్ కాదండి ఇది నా పర్పస్ ఇందుకోసం పెట్టాను అంటే దట్ ఈస్ డిఫరెంట్. మనకి ఇప్పుడు ఉదాహరణకి దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారికి ఆ పెన్నిలా పెట్టుకొని చూపించినప్పుడు ఆయన ఇన్ఫీరియర్గా చూపించాలనుకుంటారు. నాగార్జున గారు అతను ఎలిమినేట్ చేయండి, ఆర్టిస్ట్ కాదండి అంటాడు చూడండి. అక్కడ బ్రహ్మానందం గారిని ఇన్ఫీరియర్గా చూపించడానికి ట్రై చేశారు. దానికంటే ముందు సీన్లో మహేష్ బాబు గారిని సుపీరియర్గా చూపించడానికి ట్రై చేశారు. కెమెరా కింద పెట్టి లాగి ఒకటి పీకుతాడు బ్రహ్మానందం గారిని, అక్కడ కెమెరా కింద ఉంటుంది. ఎందుకు కింద పెట్టారంటే మహేష్ బాబు గారు నాకు అక్కడ సుపీరియర్ కనబడాలి, బ్రహ్మానందం గారు ఇన్ఫీరియర్గా కనబడాలి. అందుకని ఆ యాంగిల్స్ మార్చి పెడుతుంటారు. పెట్టినప్పుడు మనం ప్రొజెక్ట్ చెయ్యాలా అక్కర్లేదా, కెమెరా ఎటువైపు ఉందో దాన్ని చూసుకొని మన బాడీని దానికి ప్రొజెక్ట్ చేయడం అనేది ఆర్టిస్టు తాలూకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంటు. అది మనం మాట్లాడుకుంటాం. సో హై యాంగిల్లో కెమెరా పెడితే మన ఇన్ఫీరియర్గా చూపిస్తున్నారు కాబట్టి ఇన్ఫీరియర్గా కనపడడానికి ట్రై చేస్తాం. లో యాంగిల్లో కెమెరా పెడితే సుపీరియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సుపీరియర్గా కనపడడానికి ట్రై చేస్తాం. అట్లాగే ఐ లెవెల్లో పెడితే ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా చూపించడానికి ట్రై చేస్తున్నారని అర్థం. న్యాచురల్గా చెయ్యాలి.
టాప్ యాంగిల్లో పెడితే నాకు సంబంధం లేదు, బాటమ్ యాంగిల్లో పెడితే సూపర్ న్యాచురల్గా ఆర్టిస్ట్ని చూపించడానికి ట్రై చేస్తున్నారని అర్థం. కింద ఒక గ్లాస్ పెడతాము, ఆ గ్లాస్ కింద కెమెరా పెట్టి దాని మీద మనం నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ ఆర్టిస్ట్ని సూపర్ పవర్ఫుల్గా చూపించడానికి కింద పెడతాము, లేదా పర్పస్ఫుల్గా చూపించడానికి, అంటే పైనుంచి దూకుతున్నాడనో లేకపోతే పడిపోతున్నాడనో ఇంకొకటి చూపించడానికి కెమెరా అక్కడ పెడతాము. సో ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఈ కెమెరా వ్యూ పాయింట్ లేదా కెమెరా యాంగిల్లో మనం మన పర్ఫార్మెన్స్ని చేయాలి. సో ఫిల్మ్ ఓరియంటేషన్లో కెమెరా డిస్టెన్సు, కెమెరా మూమెంటు, కెమెరా వ్యూ పాయింట్తో మనం చేసే ప్రాసెస్లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒకటి, ప్రొజెక్షన్ టువర్డ్స్ ది కెమెరా. ఎప్పుడైనా సరే యాక్టర్ అనేవాడు కెమెరా ఎటువైపు ఉందో అటువైపు తన పర్ఫార్మెన్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కెమెరా ఎక్కడుందనుకోండి, నేను ఇక్కడ డైలాగ్ చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నాను అంటే అంతకుముందుకు వాడు తాగేవాడు కాదనేగా మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి మీకేమన్నా అర్థమైందా నా రియాక్షను? ఎందుకు అర్థం కాలా అంటే కెమెరా ఇక్కడుంది, నేను నా ఎక్స్ప్రెషన్ అంతా ఇటు చేస్తున్నాను. అందుకని ఏం చేస్తాను, నేను నిలబడే ప్రాసెసే ఫస్ట్ ప్రొజెక్షన్, బాడీని ప్రొజెక్ట్ చేసుకునే అది తెలుసుకోవాలి. టోటల్గా మనము కెమెరా వైపు మన బాడీని పెడితే దాన్ని ఓపెన్ బాడీ పొజిషన్ అంటాము. పక్క నుంచి పెడితే దాన్ని ప్రొఫైల్ అంటాము, ఫుల్ బ్యాక్ అంటాము. వెనక వైపు ఉంది కెమెరా, దీన్ని ఫుల్ బ్యాక్ పొజిషన్ అంటాము. సో ఈ రెండింటి మధ్యలో 45 డిగ్రీస్లో హాఫ్ ప్రొఫైల్ ఇలా ఉన్న ప్లేస్లో నేను డైలాగ్ చెప్పిన దానికంటే ఇలా ఉండే పొజిషన్తో నేను డైలాగ్ చెప్తే నా బాడీ కొంచెం ఓపెన్ అవుతుంది. ఇది ఆర్టిస్టుతో మాట్లాడతాను, నేను ఇక్కడ ఉన్నాడు ఆర్టిస్టు, ఇలా నిలబడి డైలాగ్ చెప్పకుండా కెమెరా వైపు, దీన్ని డౌన్ సైడ్ ది కెమెరా అంటాము, దీన్ని అప్ సైడ్ ది కెమెరా అంటాము. ఎప్పుడు కూడా డౌన్ సైడ్ ది కెమెరా ఉన్న లెగ్ని మనం కొంచెం బ్యాక్ వేసుకొని అప్ సైడ్ ఉన్న కెమెరాని కొంచెం లెగ్ని టర్న్ చేసుకొని మన బాడీని ఓపెన్ పెట్టుకుంటే ఆబ్జెక్ట్ ఇక్కడున్నా కానీ మన బాడీ ఓపెన్ అవుతుంది, కెమెరాకి ప్రొజెక్ట్ అవుతుంది. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనగా నిజం పాదరసం డాక్టర్. ఏం చేస్తున్నాను నేను, డైలాగ్ ఇక్కడే చెప్తున్నా కానీ ప్రొజెక్షన్ ఇటువైపు చేస్తున్నాను. ఇటువైపు ఆర్టిస్ట్ ఉంటే ఈ లెగ్ డౌన్ సైడ్ కెమెరా లెగ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి వేసుకుంటాం, అప్ సైడ్ దాన్ని ముందుకేసుకుంటాం, ఓపెన్ బాడీ చేసుకుంటాం, ఇటువైపు నిలబడి అది కాదురా నేను వస్తానని చెప్పాను రా, వాడు వినలేదురా, ఏం చేయమంటావు నన్ను, ఏం చేస్తున్నా, అది కాదురా నేను వస్తానని చెప్పాను రా, ఏం చేయమంటావు నన్ను. ఎక్స్ప్రెషన్స్ ఏం తెలియట్లా. ఎందుకు తెలియట్లా, కెమెరా ఇటువైపు ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఇటువైపు వెళ్ళాయి. అదే ఓపెన్ బాడీ పొజిషన్ పెట్టి అది కాదురా నేను చెప్పాను రా, వాడికి అర్థం కావట్లేదురా అన్నాను అనుకోండి, చెప్పేది వీడికే అనిపిస్తుంది కానీ మన ఎక్స్ప్రెషన్స్ మొత్తం కెమెరాకి ప్రొజెక్ట్ అవుతాయి. దీన్ని బాడీని ఓపెన్ చేసుకోవడం అంటాము. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ప్రేమకు వేలాయిరా సినిమా చూడండి, దాంట్లో రవితేజ గారు, గౌతమ్ రాజు గారు, తర్వాత జేడి చక్రవర్తి గారు, సౌందర్య గారు, నలుగురు ఉంటారు. ఇలా టేబుల్ ఉంటుంది, ఇక్కడ గౌతమ్ రాజు గారు ఉంటారు, ఇక్కడ జేడి చక్రవర్తి గారు ఉంటారు, ఇక్కడ రవితేజ గారు ఉంటారు, ఇక్కడ సౌందర్య గారు ఉంటారు. కెమెరా ఇక్కడ ఉంది, గౌతమ్ రాజు గారు ఇటువైపు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు, జేడి చక్రవర్తి గారు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి రవితేజ గారు కూడా ఇటువైపు ఉన్నారు కానీ సౌందర్య గారు టోటల్గా కెమెరాకి వీపు పెట్టి ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ సీన్లో సౌందర్య గారి 70% ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ కెమెరాకి వస్తాయి. ఆమె నిలబడ్డమే, ఇలా నిలబడకుండా ఇలా నిలబడింది, ఇలా నిలబడి నవ్వే ప్రాసెస్లో అంటుంది. ఆ నవ్వంతా కెమెరాకి ప్రొజెక్ట్ చేస్తుంది. ఆర్టిస్ట్కి హౌ బెస్ట్ వీ కెన్ ప్రొజెక్ట్ అవర్ ఎక్స్ప్రెషన్స్ అనేది తెలియాలి. కెమెరా ఎటువైపు పెట్టారు, మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఆ కెమెరాని ఎలా ఫేవర్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకొని మనం చేస్తాం. అట్లాగే ఇక్కడ ఇటువైపు ఉన్నప్పుడు దీన్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు దీన్ని డౌన్ సైడ్ కెమెరా అంటాము, దీన్ని అప్ సైడ్ కెమెరా అంటాము. సో డౌన్ సైడ్ కెమెరా తోటి మనం హ్యాండ్ తోటి మనం వర్క్ చేయకూడదు. ఎప్పుడు కూడా అప్ సైడ్ కెమెరాని ఏదైనా తీసుకోవాలనుకోండి, ఇటువైపు నుంచి తీసుకొని ఇటువైపు ఇవ్వాలి. ఇలా తీసుకొని ఇలా ఇచ్చాను అనుకోండి, నేను నా బాడీని కవర్ చేసుకుంటున్నాను. దాని బదులు ఇలా తీసుకొని ఇలా ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, నా బాడీని నేను నా హ్యాండ్స్తో కవర్ చేసుకోను. అది కాదురా అనకూడదు, అది కాదురా అనాలి. ఎందుకురా అనకూడదు,
ఎందుకురా అనాలి. అంటే మన బాడీని మన హ్యాండ్స్ తోటి కవర్ చేసుకొని మనల్ని మనం క్లోజ్ చేసుకుంటే మన ఎక్స్ప్రెషన్స్ సగం డెడ్ అవుతాయి. అందుకని ఎప్పుడు కూడా ఇటువైపు యూజ్ చేసినప్పుడు ఈ హ్యాండ్ యూజ్ చేయాలి, ఇటువైపు యూజ్ చేసినప్పుడు ఈ హ్యాండ్ యూజ్ చేయాలి. ఇది మనం బేసిక్గా నేర్చుకునేది. తర్వాత మనం అమెచ్యూర్ క్వాలిటీస్లో మాట్లాడుకున్నాం డౌన్ సైడ్ లుక్స్ అని. నేల చూపులు చూడకూడదు. కెమెరా ఎక్కడుంటే దానికంటే కిందికి ఎప్పుడూ చూడకూడదు అంటిల్ అండ్ అన్లెస్ డైరెక్టర్ మనకి చెప్తే తప్ప. నేను ఇలా చూస్తూ డైలాగ్ చెప్పాను అనుకోండి, మీకు నా ఎక్స్ప్రెషన్స్ ఏమైనా తెలుస్తున్నాయా? డెడ్ లుక్స్ అంటాం దీన్ని. అంటే అంతకుముందు తాగేవాడు కాదనగా మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి ఏమవుతుంది, నా ఎక్స్ప్రెషన్స్ మొత్తం కిందికి వెళ్ళిపోయాయి. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, అంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పోజ్ అవుతాయి. ఇది మనం యాక్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అట్లాగే లెంత్ ఆఫ్ ది మూమెంట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. క్రాసింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను డైలాగ్ చెప్తూ ఇలా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఉంది ఆబ్జెక్టు, నేను డైలాగ్ చెప్తూ వెళ్ళే ప్రాసెస్లో ఈ ఆబ్జెక్ట్ని క్రాస్ చేసే టైంలో నేను డైలాగ్ చెప్పకూడదు. ఈ ప్లేస్లో నేను డైలాగ్ చెప్పకూడదు. ఒకవేళ డైరెక్టర్ కెమెరాని ఇక్కడ పెట్టుకుంటాడు ఒక్కొక్కసారి, ఆ డైలాగ్ని ఎస్టాబ్లిష్ కావాలంటే, అది పవర్ఫుల్ కాబట్టి. అందుకని ఏం చేస్తాను, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఉదాహరణకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, నేను ఇక్కడ స్టార్ట్ చేశా అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగలేడనేగా. ఏం చేశా నేను, ఈ ఆబ్జెక్ట్ దగ్గర నేను క్రాస్ చేసే ప్రాసెస్లో డైలాగ్ని పాస్ తీసుకొని ఎక్స్ప్రెషన్ని కవర్ చేసుకొని దాటిన తర్వాత మళ్ళీ నేను డైలాగ్ చెప్పుకున్నాను. ఎందుకని, రెండు కారణాలు. ఒకటి, మన ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఆబ్జెక్ట్ అడ్డంగా ఉన్నప్పుడు వాయిస్లో క్లారిటీ మిస్ అవుతుంది. కెమెరా ఆ బూమ్ ఎంత దూరంలో ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. దాంట్లో మనకి ఆ క్లారిటీ మిస్ అయిపోతే పైలట్ ట్రాక్ ప్రాబ్లం వస్తే డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్పోజ్ కాదు. అందుకని మనం క్రాస్ చేసేటప్పుడు డైలాగ్ని కట్ చేసుకొని చెప్తాము. అట్లాగే లెంత్ ఆఫ్ ది డైలాగ్, ఇట్ స్ట్రెచ్ నడుచుకుంటూ డైలాగ్ చెప్పకుండా డైరెక్టరే వీలైనంత వరకు వాటిని కట్ చేసుకొని డైలాగులు చెప్పించడానికి ట్రై చేస్తాడు. బట్ మనం ఒక స్ట్రెచ్లో ఒకప్పుడు డైలాగ్ చెప్పుకుంటూ పొమ్మన్నాడు అనుకోండి, దాన్ని ఎక్స్ప్రెషన్ ఎట్లా కట్ చేసుకోవాలి. ఇంత పొడుగు డైలాగులు చెప్తూ ఒకటే షాట్ తీసుకుంటే సినిమా అనేదే స్పీడ్ మీడియం. ఒక నాటకంలాగా అనిపించకుండా నాటకాన్ని ఓవర్టేక్ చేసి సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకుపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉండే వేరియేషను, దాంట్లో ఉండే ఆ స్పీడు, ఆ డైనమిక్సు. సినిమాటిక్ అంటేనే కెనిమా అంటే మూమెంట్ అని అర్థం. డైనమిక్స్ యాడ్ చేస్తేనే, స్టిల్ ఫోటోగ్రఫీకి డైనమిక్స్ యాడ్ చేస్తే సినిమాటోగ్రఫీ అయింది. సో ఆ సినిమా అంటేనే మూమెంటు, చలన చిత్రము అంటున్నాము. కదలకుండా స్టిల్ ఫోటోగ్రఫీ తీసుకున్నట్టు ఇలా నిలబడట్లా, మనం మూవ్ అవుతున్నాము. ఆ మూమెంట్ ఎంత ఎఫెక్టివ్గా ప్రేక్షకుడికి రీచ్ అయితే, అంత న్యాచురల్గా రీచ్ అయితే, ఎంత డైనమిక్గా రీచ్ అయితే ప్రేక్షకుడు దాన్ని అంత కనెక్ట్ అవుతాడు. అందుకని మనం ఆ చేసే ప్రాసెస్ని చెక్ చేసుకొని మనం మూమెంట్ని డైలాగ్ చెప్పేటప్పుడు, ఉదాహరణకి ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంది, ఇక్కడ ఒక కుర్చీ ఉంది, ఇక్కడి నుంచి డైలాగ్ చెప్తూ ఇక్కడ కూర్చోవాలనుకోండి, ఇంత చెప్తే సోదిలాగా అనిపిస్తుంది ప్రేక్షకుడికి. అందుకని డైలాగ్ని మనం బ్రేక్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక డైలాగు, ఇక్కడ ఒక డైలాగు, ఇక్కడ ఒక డైలాగు, ఇలా పంక్చువేట్ చేసుకొని మనం చెప్పుకోవడానికి ట్రై చేస్తాము. ఇది మనం అలవాటు చేసుకోగలిగితే ఫిల్మ్ ఓరియంటేషన్ అంటే సినిమా చేసే ప్రాసెస్లో మన యాక్టింగ్ని మనం ఎఫెక్టివ్గా చేసుకోవడానికి ట్రై చేస్తాము. తర్వాత సినిమా యాక్టింగ్ చేసేటప్పుడు అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేర్ షుడ్ నాట్ బీ ఏ గ్యాగ్. గ్యాగ్ అంటాం. ఈ గ్యాగింగ్ అనేది మనకి జస్ట్ ఫర్ లాఫ్స్, గ్యాగ్స్ అని మనకి టీవీ షోస్లో వస్తూ ఉంటాయి. గ్యాగింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ, అంటే ముందుగా చెప్పకుండా చేసే యాక్టివిటీని మనం గ్యాగింగ్ అంటే, వెనక నుంచి వచ్చి కళ్ళు మూయడాలు, బుమ్ అని అరవడాలు, ఇలాంటివన్నీ మనం గ్యాగ్స్ అంటాము. అట్లాగే మనం నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక పెద్ద పులి దాంట్లో చెట్ల మధ్య నుంచి బయటకు వచ్చింది అనుకోండి, మనం కెవ్వుమని అరుస్తాము, పారిపోతాము, భయపడతాము. అన్నం తిందామని డిష్ తీసేసరికి దాంట్లో చెయ్యిలా బయటకు వస్తుంది. ఇట్లాంటివన్నిటిని జనరల్గా కామెడీ చేసే, ట్రోల్స్ చేసే ప్రాసెస్లో గ్యాగ్స్ చేస్తారు. సినిమాకి వచ్చేసరికి గ్యాగింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ. ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ యాక్టర్ చెయ్యకూడదు. ఏది చేసినా, ఏది చెయ్యాలనుకున్నా దాన్ని రిహార్సల్స్లో చేసి ఫిక్స్ చేసుకొని దాన్నే మనము టేక్లో చేయవలెను. టేక్లో సడన్గా అద్భుతమైన ఆలోచన వచ్చిందండి అని చెయ్యకూడదు. బళ్ళారి రాఘవ గారు చాలా అద్భుతమైన యాక్టర్. ప్రపంచంలోనే అతి కొద్ది మంది యాక్టర్స్లో ఆయన ఒకడు.
ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ప్రేక్షకులు ఆ థియేటర్లో నుంచి ఆయనని ఏడవకుండానో బాధపడకుండానో భయపడకుండానో బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అంత గొప్ప యాక్టర్. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఆయనతో పోలిస్తే బేసిక్ యాక్టర్స్. అంత గొప్ప యాక్టరు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్యూర్. ఎందుకు అంటే ఆయన ఈ మీడియంని అడాప్ట్ చేసుకోలేకపోయారు కాబట్టి. ఆయన చేసిన ఒక 6 సినిమాలు చేస్తే 6 సినిమాలలో యాక్టర్గా పెద్ద పేరు రాలేదు, తర్వాత సినిమాలు పెద్ద సక్సెస్ కాలేదు. బళ్ళాగారు రాఘవ గారు అంత గొప్ప యాక్టర్. ఆయనతో పోలిస్తే సత్యనారాయణ గారు, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ మినిమం యాక్టర్స్. వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారు? కోట శ్రీనివాసరావు గారు వీళ్ళు స్టేజ్ యాక్టర్సేగా. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన స్టేజ్ మీద చేసిన ఆయనే, కానీ స్టేజ్కి సినిమాకి ఆయన తేడా పట్టుకోలేకపోయాడు. అందువల్ల ఆయనకి ఎప్పుడు కూడా లాంగ్ షాట్లే పెట్టేవాళ్ళు. ఎందుకని ఒకసారి ఇటు వెళ్ళేవాడు, ఒకసారి ఇటే వెళ్ళేవాడు, రిహార్సల్లో ఇటు వెళ్ళేవాడు, టేక్లో ఇటు వెళ్ళేవాడు. ఏంటి నష్టం అంటే సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారము మిగతా సెటప్ అంతా చేసుకుంటారు. కెమెరా మూమెంట్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మిగతా ఆర్టిస్టుల కోఆర్డినేషన్ కావచ్చు, సెటప్లు కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టుకుంటారు. ఉదాహరణకి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, డైలాగ్ చెప్పి మూవ్ కావాలి లేదా కూర్చోవాలి, లేవాలి. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉన్నాను. హలో, ఐఎమ్ శేషు. అసలు పేరు ఆదిశేషు. ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలేని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ఇది యాక్టింగ్ అనుకోండి. రిహార్సల్లో ఇలా చేశాం. సినిమాటోగ్రాఫర్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాడు. ఓకే, ఈడెప్పుడు సింపుల్గా అన్నప్పుడు పైకి లేస్తాడు. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలేని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా అన్నప్పుడు వీళ్ళు లేస్తాడు అని సినిమాటోగ్రాఫర్ రెడీ అయ్యి ఉంటాడు. కెమెరాని పెట్టుకున్నాడు, సింపుల్గా అన్నప్పుడు టిల్టప్ చేశాడు. నేను లేవలేదనుకోండి, హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలేని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను అన్నాను. సింపుల్గా అన్నప్పుడు కెమెరా ఇక్కడికి వెళ్ళిపోయింది, అంటే ఫ్రేమ్ ఇక్కడ ఉంది, ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నాడు. కాబట్టి రిహార్సల్లో ఏం చేసామో దాన్ని బట్టి సినిమాటోగ్రాఫర్ ఆ మూమెంట్ని వాటిని ఫిక్స్ చేసి పెట్టుకుంటాడు. నేను రిహార్సల్లో ఇటు వెళ్ళి టేక్లో ఇటు వెళ్ళాలనుకోండి, కెమెరా అటు వెళ్ళిపోతుంది, లేదా కెమెరా టిల్టప్ చేసుకుంటాడు, లేదా టిల్ట్ డౌన్ చేసుకుంటాడు, లేదా మూమెంట్ తీసుకుంటాడు, జూమ్ చేస్తారు. ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకోవాలి, మనం ఏం చేస్తామో వాళ్ళకి చెప్పాలి. అది చేయకుండా లాస్ట్ మినిట్లో టేక్లో చేస్తే దాన్ని గ్యాగింగ్ అంటాము. ఒక సినిమాలో ఎప్పుడు కూడా యాక్టర్ షుడ్ నాట్ గ్యాగ్. స్టేజ్ మీద గ్యాగ్ చేస్తే అవతలి వాళ్ళు ఇంప్రవైజ్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు. స్టేజ్ మీద కూడా చేయకూడదు గ్యాగింగ్. స్టేజ్ మీద చేసి అవతలి వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ ఇంప్రవైజ్ చేసి చేయగలిగిన వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఉండదు. బట్ సినిమాలకు వచ్చేసరికి అది చెయ్యనే కూడదు. ఎందుకంటే అద్భుతమైన మూమెంట్ గుర్తొచ్చింది, అబ్బా ఇక్కడ చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, రిహార్సల్లో పుస్తకాలు చూడలా, కానీ టేక్ చేసేటప్పుడు వెళ్ళిపోయి ఆ పుస్తకం తీసుకొని చూద్దాం అనిపించింది అనుకోండి, భలే ఉంది కదా ఈ మూమెంటు అని అప్పటికప్పుడు గుర్తొచ్చింది. చేశాను అనుకోండి, మీరు పుస్తకాలు తీసుకుంటారు, ఫ్రేమ్లో కనబడరు. అద్భుతమైన మూమెంటు కానీ ఫ్రేమ్లో కనబడినప్పుడు ఎందుకని కెమెరా మూవ్ చేయాలా, అక్కడికి వెళ్ళి పుస్తకాలు తీసుకుంటాడని సినిమాటోగ్రాఫర్కి తెలియదు కదా. మన మనసులో దూరి అది ఆలోచించాడుగా సినిమాటోగ్రాఫర్. మన మనసులో ఏముందో మనకు మాత్రమే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదుగా. అవతల ఒక యాక్టర్ ఉండొచ్చు, పక్కన ప్రాపర్టీ ఉండొచ్చు, ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేసేటప్పుడు మన యాక్టింగ్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తాము. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు డబ్బింగ్ ఉందా, డబ్బింగ్ ఉంటే దానికి అక్కడ డబ్బింగ్లో చెప్పుకుంటాం అనుకోని చాలామంది ఏం చేస్తారంటే సెట్లో మెల్లిగా చెప్తారు, అవునా అది కాదండి, ఓకే అండి, ఇలా డైలాగ్ చెప్తారు. అది పైలట్లో రికార్డు కాదు, తర్వాత ఎక్స్ప్రెషన్స్లో కూడా చేంజ్ అవర్స్ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు అనడానికి, ఏం మాట్లాడుతున్నావు అనడానికి వాయిస్లో మనకి ఆ తేడాలు ఉంటాయి. మనకు మీరు గీతాంజలి సినిమా చూస్తే నాగార్జున గారిది, తర్వాత హీరోయిన్ది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి దూరంగా నిలబడి మాట్లాడుతుండి, నాగార్జున గారు దూరంగా నిలబడి మాట్లాడతారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళ వాయిస్కి మీరు అబ్జర్వ్ చేయండి. నాగార్జున గారి వాయిస్కి నాగార్జున గారి ఎక్స్ప్రెషన్కి సింక్ కాదు. కారణం ఏంటి అంటే దాంట్లో ఆయన సెట్లో చెప్పిన వాయిసు, డబ్బింగ్లో చెప్పిన వాయిసు వేరే వేరే. అంటే సెట్లో చెప్పింది డబ్బింగ్లో చూసుకోవచ్చులేని లేచిపోదామన్నావుగా వస్తావా అని మెల్లిగా చెప్పారు. డబ్బింగ్ దగ్గరికి వెళ్ళేసరికి లేచిపోదామన్నావుగా, అందుకని అమ్మాయి దూరంగా ఉంది కాబట్టి వస్తావా అని గట్టిగా చెప్పారు.
డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చులే అనుకోకూడదు. ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా సింక్ కావాలంటే మనం సెట్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్కి తగ్గ రియాక్షన్కి తగ్గ వాయిస్ ప్రొజెక్ట్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇట్లా మనము సినిమాకు సంబంధించి దాని మీడియంకు సంబంధించి ఎలా చెయ్యాలి అనేది మనం తెలుసుకొని చేస్తే మన పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా మనం ఫిల్మ్ ఓరియంటేషన్కి సంబంధించి మన యాక్టర్గా ఆ సినిమా మీడియంని అడాప్ట్ చేసుకొని చేయడం వల్ల ఆర్టిస్ట్గా మనం సక్సెస్ అవ్వడమే కాకుండా మన క్యారెక్టర్ కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ఇది ఫిల్మ్ ఓరియంటేషన్కి సంబంధించిన కొన్ని పాయింట్స్. మనం ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని మనం వేరే వేరే మాడ్యూల్స్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ మూడిట్లలో బేసిక్ నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు రకరకాల రేంజెస్లో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయ్యి అఫిలియేషన్ తోటి మనకి అథెంటిక్ సిలబస్తో మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అది కూడా మినిమం ఫీజులతోటి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతో మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే సినిమాటోగ్రఫీ కోర్సు, డైరెక్షన్ కోర్సు, ఎడిటింగ్ కోర్సు, డబ్బింగ్ కోర్సు, యాక్టర్కి అవసరం పడే కోర్సులు, సపోర్టింగ్ కోర్సులు అంటే మీ షూట్ చేసుకున్న దాన్ని మీరే ఎడిట్ చేసుకోవడానికి వీలైతే ఎడిటింగ్ కోర్సు, ఇట్లా రకరకాల కోర్సెస్ నేర్చుకుంటే మల్టిపుల్ టాలెంట్ ఉంటే ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందు ఉంటాము. అందుకని రకరకాల కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.